ఎందుకంటే ఎన్డీఏ కూటమి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళారు కదా తెలుగుదేశం. మమ్మల్ని ఎన్డీఏ కూటమిలోకి రమ్మంటే మేము రామన్నాం. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినా కూడా మాకు మంత్రి పదవులు ఇస్తా అన్నారు, కేంద్ర మంత్రి పదవులు. ఇది తప్పేం కాదు సార్, నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళు ఒక జాతీయ పార్టీగా వాళ్ళకి అనేక పార్టీలతో ఏదైతే వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ కూటమిలో మమ్మల్ని కూడా జాయిన్ అమ్మన్నారు. ఎందుకంటే మేము ఏ కూటమిలో లేవు, న్యూట్రల్ గా ఉన్నాం. మేము కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో లేవు. సో ఎన్డీఏ కూటమి బీజేపీ రసారథిగా నడుపుతున్నటువంటి ఎన్డీఏ కూటమిలో మేము లేవు. మేము న్యూట్రల్ గా ఉన్నాం. మేము ఒకళ్ళు నవీన్ పట్నాయక్ ఇట్లా కొంతమంది ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో సో వాళ్ళని కూడా అడిగే ఉంటారు. సో మమ్మల్ని కూడా అదే విధంగా అడిగారు. మాకు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారు. ఎందుకంటే మా దగ్గర రాజ్యసభ బలం ఉంది, 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు, లోక్సభ తరఫున మమ్మల్ని అడిగారు. బట్ మేము క్లియర్ గా చెప్తాం, రాష్ట్ర ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా ఆ విధంగా సఖ్యతగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాలని ఏదైతే కాపాడే అంశంలో ప్రతి బిల్లుకి మేము మద్దతు తెలుపుతాం అని చెప్పాం. అదేవిధంగా మేము మద్దతు తెలుపుతున్నాం తప్ప మేము ఆ కూటమిలో జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వం కూడా భవిష్యత్తులో కూడా ఆ కూటమిలో జాయిన్ అవ్వం. ఇది ఇంతవరకు మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము ఏ రాజకీయ పార్టీతో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ లేదంటే ఎలక్షన్స్ కు ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత అయిపోయినాక గవర్నమెంట్ లో కానీ మేము ఎప్పుడు భాగస్వామిగా లేవు. ఆల్రెడీ మేము 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మేము ఒకసారి ప్రతిపక్షంగా ఉన్నాం, ఒకసారి అధికార పక్షంగా. సో ఆ క్లారిటీ మాకుంది సార్. మేము వెళ్ళట్లేదు, ఇప్పుడు కూడా వెళ్ళాం. రెండో అంశం వచ్చేటప్పటికి నాకు చిత్రం ఏంటంటే పాపం భారతీయ జనతా పార్టీని చూస్తే జాలేసిద్ది, ఆశ్చర్యం కూడా కలిగిద్ది. వాళ్ళు పాపం ఎప్పుడు ఖండించరు. పాప అంతకుముందు ఆయన ఉండే ఒకటి సోము వీర్రాజు అని పాప ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు మాత్రం ఒకసారి మాత్రం ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త రాత్రి మీ మీద పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి లేఖ పంపించారు. నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతి పత్రిక నిన్న చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి వెళ్ళింది. నిన్న పత్రికలో వాళ్ళు డైరెక్ట్ గా రాసింది ఏంటంటే చంద్రబాబుకి అమిత్ షా ఫోన్, రండి మాట్లాడుకుందాం, జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం. టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీతో పొత్తు కోరుకుంటున్న టీడీపీ కాదు సార్, టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ. అంటే భారతీయ జనతా పార్టీ పాపం 400 సీట్లు రేపొద్దున వస్తాయని చెప్పి పలుకుతున్నటువంటి మోడీ గారు మాకు ఈ చంద్రబాబు నాయుడు అవసరం లేదు, వాళ్ళతో మేము ధృతరాష్ట్ర కౌగిలది, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవటం వల్ల బీజేపీ సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఇక్కడ ప్యానెల్లో ఉన్న తిరుపతిరావు గారు మొదలుకొని ప్రతి ఒక్క సిన్సియర్ బీజేపీ కార్యకర్త, నేను ఆ మాట మళ్ళీ నొక్కి చెప్తున్నాను సార్, ఇక్కడ సిన్సియర్ బీజేపీ కార్యకర్త ఉంటారు, తెలుగుదేశం బీజేపీ కార్యకర్త కూడా ఉంటారు. కాబట్టి పాప ఎవరైతే సిన్సియర్ గా రవికిరణ్ గారు, సోము వీర్రాజు గారు, ఇట్లా తిరుపతిరావు గారు ఇట్లాంటి సిన్సియర్ కార్యకర్తలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ మేలు కోరుకునే వాళ్ళు మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయాం, ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం, మా రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్రానికి అదే చెప్తుంది అని చెప్పి 4 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా చెప్పినటువంటి వాళ్ళు మరి అమిత్ షా గారు ఫోన్ చేశారని రాశారు. నాకు తెలిసిందంటే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న లాయర్లతో బిజీగా ఉన్నారు లీ మెరిడియన్ హోటల్లో. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి లీ మెరిడియన్ హోటల్కి వెళ్ళి